కోట్లాది మంది భక్తుల నమ్మకం ఆపద్బాంధవుడి అమృత ప్రసాదం శ్రీవారి లడ్డు. అలాంటి లడ్డు ప్రసాదంపై గత కొంతకాలంగా అలుముకున్న కల్తీ నీడలు భక్తులను తీవ్రంగా కలిచివేశాయి. ముఖ్యంగా లడ్డు తయారీలో వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందన్న వార్తలు దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించాయి. ఈ అపచారానికి శాశ్వతంగా చెక్ పెడుతూ తిరుమల పవిత్రను కాపాడేందుకు ప్రభుత్వం ఒక చారిత్రాత్మక అడుగు వేసింది. 25 కోట్లతో నిర్మించిన అత్యాధునిక స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీస్ ని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా ప్రారంభించారు. అసలు గతంలో జరిగిన తప్పిదాలేంటి, ఈ కొత్త ల్యాబ్ కల్తీ రైళ్ల గుండెలో ఎలా రైళ్లు పరిగెత్తిస్తోంది అని తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే వాచ్ ది స్టోరీ. ఈ ప్రత్యేక కథనం చూడండి. శ్రీవారి లడ్డు రుచికి సువాసనకు స్వచ్ఛమైన ఆవు నెయ్యే ప్రాణాధారం. అయితే గతంలో ఈ నెయ్యి సరఫరాలో భారీ అక్రమాలు వెలుగు చూశాయి. నాణ్యతను పరీక్షించే పక్కా వ్యవస్థ తిరుమలలో లేకపోవడంతో కల్తీ రాయిలకు వరంగా మారింది. గతంలో నమూనాలు పరీక్షించాలంటే మైసూర్ లేదా గుజరాత్లోని ల్యాబ్లకు పంపాల్సి వచ్చేది. అక్కడి నుండి నివేదికలు రావడానికి కనీసం 15 నుంచి 20 రోజుల సమయం పట్టేది. ఈ గ్యాప్లోనే కల్తీ నెయ్యి ప్రసాదాల తయారీకి వాడేసేవారు. ఈ దారుణాన్ని అడ్డుకునేందుకే ఇప్పుడు తిరుమల కొండపైనే ఒక డిజిటల్ ల్యాబ్ కోటను తిరుమల తిరుపతి దేవస్థానం నిర్మించింది. మార్చి 21న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఈ అత్యాధునిక ల్యాబ్ ను ప్రారంభించారు. 25 కోట్ల భారీ వ్యయంతో 12,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇది రూపుదిద్దుకుంది. ఇందులో ఏర్పాటు చేసిన సాంకేతికత చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ముఖ్యంగా ఫ్రాన్స్ దేశం నుంచి సుమారు 3.5 కోట్ల వ్యయంతో తెప్పించిన ఎలక్ట్రానిక్ టంగ్ పరికరాలు ఈ ల్యాబ్ కే హైలైట్. ఇవి మనుషుల కంటే వేగంగా అత్యంత ఖచ్చితత్వంతో నెయ్యి ఇతర సరుకుల స్వచ్ఛతను పసిగట్టేస్తాయి. ఇకపై కాంట్రాక్టర్ల ఆటలు సాగవు. సరుకు కొండపైకి రాగానే ముందుగా ఈ ల్యాబ్ కు వెళ్తుంది. నెయ్యిలో ఏదైనా ఇతర నూనెలు లేదా జంతువుల కొవ్వు కలిసిన ఈ నోస్ క్షణాల్లో పట్టేస్తుందనేది సమాచారం. ఒక్క చుక్కలో కల్తీ ఉన్న ఈ మిషన్ ఎర్రజెండా ఊపి ఇది కల్తీ అని నిర్ధారణ చేస్తోంది. కేవలం నెయ్యి మాత్రమే కాదు, లడ్డూలో వాడే యాలకులు, జీడిపప్పు, శనగపిండి నుంచి అన్నప్రసాదానికి వాడే బియ్యం, పప్పుల వరకు ప్రతి ఒక్కటి ఈ పరీక్షలో నెగ్గితేనే వంటశాలలోకి ప్రవేశం లభిస్తోంది. నాణ్యత విషయంలో ఏమాత్రం రాజీ పడినా, కల్తీకి పాల్పడినా కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్ట్ లో పెట్టడమే కాకుండా కఠినమైన క్రిమినల్ కేసులు ఎదుర్కోవాల్సి వస్తోందని ఇటు టీటీడీ అటు ప్రభుత్వం తీవ్రంగా హెచ్చరిస్తోంది. దీంతో నాణ్యత లేని వస్తువులు సరఫరా చేయాలంటేనే వ్యాపారుల్లో వణుకు మొదలైందనే వాదన కూడా ఇక్కడ గట్టిగా వినిపిస్తోంది. టెక్నాలజీ అంటుతో శ్రీవారి ప్రసాదాల పవిత్రతను కాపాడడంలో టీటీడీ చేపట్టిన ఈ విప్లవాత్మక మార్పు ఇప్పుడు భక్తులకు కొండంత భరోసాను ఇస్తోందని మనం ప్రధానంగా చెప్పుకోవాలి.